హాయ్ హలో ఫ్రెండ్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇకపోతే మ్యాటర్ ఏంటంటే ఇవి గురిగింజలు ఫ్రెండ్. ఈ గురిగింజలు ఈ గురిగింజట పవడంతో పందెమాడిందట. పవడం అంటే పుస్తలో కూర్చుకునే పవడం ఉంటుంది కదా ఫ్రెండ్. ఆ పవడంతో పందెమాడిందట. నీకు మధ్యలో రంధ్రం ఉంది, నాకు మధ్యలో రంధ్రం లేదు, ఎర్రంగా ఎంత బాగున్నానో చూడు అని పవడంతో పందెం ఆడితే పవడం అందట, నీకు కింద నల్లంగా ఉంది, అది చూసుకో ముందు, అది చూసుకొని నాతో మాట్లాడు అంటే నిజంగానే గురిగింజ చూసుకుంటే కింద నల్లగా ఉందంట ఫ్రెండ్. అలాగే ప్రతి మనిషి కింద ఏదో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, ప్రాబ్లం. ఆ ప్రాబ్లం లేదని ఇతరులని ఏలెత్తి చూపించడం, ఇలా మాట్లాడడం చాలా తప్పు. అలాగే ఇతరులను మనం విమర్శించే ముందు మన గురించి మనం ఆలోచిస్తే చాలా మంచిది. ఒక్కరి వైపు ఒక వేలు పెట్టి చూపిస్తే 4 వేలు మన వైపే చూపిస్తాయి ఫ్రెండ్. ఎప్పుడైనా గుర్తుంచుకొని మాట్లాడితే ఏ గొడవలు ఏవి ఉండవు ఫ్రెండ్స్. చాలా బాగా సాఫీగా సాగిపోతుంది. మన నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే తెల్ల గురిగింజలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అవి కనిపించినప్పుడు తెస్తాను. ఈ పల్లి పీకడానికి వెళ్ళినప్పుడు కనిపించాయి. ఇంకా తెల్లవి కూడా ఉంటాయి, అవి తెస్తాను. అవి కూడా వీడియో పెడతాను మీకు. ఈ గురిగింజలకి మరో స్టోరీ ఉంది ఫ్రెండ్. వీటిని కంసాలి మన అవసల వాళ్ళు బంగారం చేయించేవాళ్ళు దీన్ని వాడేవారు. గురిగింజెత్తు, పలికెత్తు ఇలా. ఇప్పుడు గ్రాముల్లో ఇలా మాట్లాడుతున్నారు, కానీ అప్పట్లో ఈ గురిగింజెత్తు, పలికెత్తు ఇలా మాట్లాడేవారు. బంగారంలో దీన్ని తూకానికి వాడేవాడు. దీని అదృష్టం అది. ఈ గురిగింజలు చూడడానికి కొంచెం నల్లంగా, కొంచెం ఎర్రంగా, ఎంతో కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో చూడండి. వీటికి ఎంత బాగుందో వీటి లక్షణం. ఇలాంటివి చాలా వీడియోస్ నేను పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, లైక్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్.